హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ప్రెజెంట్ న్యాచురల్ స్టార్ నాని విషయం పరంగా మనగా చూసుకున్నట్లయితే యాజ్ ఎ నాట్ ఏ హీరో పరంగా పక్కన పెట్టినా కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా కూడా మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చాడని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఆ సినిమాని చెప్పుకోవచ్చు. సో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఏ లెవెల్లో అంటే ఏమంటే జనాలకి అర్థం కాకపోయినప్పటికీ ఆ టైంలో ప్రెజెంట్ ఇప్పుడైతే మాత్రం ట్రెండింగ్లోనే ఉందన్నమాట. లైక్ కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే నాని మంచి సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాంటి ఒక మూవీ సిరీస్లో ఉన్నటువంటి సినిమానే హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక సైకో కిల్లర్గా ఒక థ్రిల్లింగ్ మూవీని ఇవ్వడంలో ఈ హిట్ అనే సిరీస్ అయితే బాగా హిట్ అయింది. అండ్ ఫస్ట్ పార్ట్లో మనకి విశ్వక్సేన్ కనిపిస్తాడు అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేసరికి అడవి శేషు కనిపిస్తాడు. సో ఫైనల్గా ఈ హిట్ సినిమా సిరీస్కి సంబంధించి థర్డ్ పార్ట్ విషయంగా చూసుకున్నట్లయితే హిట్ 2 క్లైమాక్స్ సీన్కి వచ్చేసరికి న్యాచురల్ స్టార్ నానిని మనకి ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నట్టు చూపించారనమాట. సో శైలేష్ కొలండు డైరెక్షన్ వచ్చినటువంటి ఈ 2 సినిమాలు కూడా ఏ లెవెల్లో హిట్ అయ్యో మనకు తెలియదు కాదు. అంటే ఇప్పటివరకు ఏంటంటే హాలీవుడ్ సినిమాస్లో మాత్రమే ఇటువంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ని తీస్తారు అనుకున్నాం. బట్ శైలేష్ కొలండు ఏంటంటే తీసి చూపించాడు అనమాట. సో మన తెలుగు వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు అనేసి. సో ప్రెజెంట్ ఏంటంటే హిట్ 3కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మనగా చూసుకున్నట్లయితే హిట్ 2లో లాస్ట్ టైం అడవి శేషు హీరోగా వచ్చినటువంటి ఈ సినిమాలో క్లైమాక్స్ లో మనకు చూపిస్తారనమాట. ఒక కొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. సో దానికి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా న్యాచురల్ స్టార్ నానిని లాస్ట్ ఒక గెస్ట్ అపియరెన్స్ లో చూపించారు. బట్ ఈ థర్డ్ పార్ట్ కి సంబంధించినంత వరకు ఏంటంటే న్యాచురల్ స్టార్ నానినే మెయిన్ లీడ్ గా పెట్టయితే సినిమాని తీయబోతున్నారంట. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ లీక్డ్ ఏమంటారు హిట్ 2లో న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ పార్ట్ లో ఉంటాడని. బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు నెక్స్ట్ సైకో కిల్లర్ ఎవరు అనే క్వశ్చన్ మీద కొన్ని పేర్లు అయితే వినిపిస్తాయి. అందులో ముఖ్యమైన పేరు ఏంటంటే రానా దగ్గుపాటి ఈ హిట్ 3 సినిమాలో ఇట్లా సైకోలా కనిపించబోతున్నారు అనేటటువంటి టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బట్ ఇన్ కేస్ కానీ రానా దగ్గుపాటి కానీ ఈ సినిమాలో సైకో కిల్లర్గా ఉంటే అంటే నానికి రానా దగ్గుపాటికి మంచి బాండింగ్ ఉంది మనకు తెలుసు. అండ్ కొన్ని ఫిలింఫేర్ అవార్డులో వాళ్ళు చేసినటువంటి కామెడీ ఫైటింగ్ కూడా మనం చూసే ఉన్నాం ఎంటర్టైన్మెంట్ పర్పస్. బట్ ఒక సినిమాలో న్యాచురల్ స్టార్ నానికి ఆపోజిషన్లో కానీ రానా ఉంటే ఎలా ఉండబోతుంది అన్న కాన్సెప్ట్ అన్న థాట్ చాలా కొత్తగా ఉందన్నమాట. పైగా హిట్ లాంటి సినిమా హిట్ మూవీ ఏంటంటే లాస్ట్ పార్ట్ 2గా చూసుకున్నట్లయితే అడవి శేషు ఒక మంచి కట్అవుట్ అయినప్పటికీ సరే సుహాస్ మనకి విలన్గా కనిపిస్తాడు ఆ సినిమాలో ఒక సైకో కిల్లర్గా. సో దాన్ని అతను ఎదుర్కోవడమే కష్టంగా ఉంటుంది. ఇన్ కేసు రానా లాంటి ఒక కట్అవుట్ విలన్గా ఆపోజిట్లో ఉంటే మరి నాని ఎదుర్కోగలడా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బట్ కొంచెం రిస్క్ అనే సాహసం అనే చెప్పొచ్చు అనమాట. సో న్యాచురల్ స్టార్ నానికి ఆపోజిట్లో విలన్గా మనకి రానా దగ్గుబాటిని పెట్టడం. సో ప్రెజెంట్ అయితే ఈ టాక్ అయితే నడుస్తుంది. సో శైలేష్ కొలండు డైరెక్షన్ వచ్చినటువంటి 2 సినిమాలు చాలా హిట్ అయినాయి. సో హిట్ సిరీసే హిట్ అనమాట మనకి. సో ప్రెజెంట్ ఏంటంటే న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారంతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వరకు ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇక కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే శ్రీకాంత్ ఓదెలతో నెక్స్ట్ మూవీ అయితే ప్లాన్ చేస్తున్నారంటే అదే దసరా మూవీ డైరెక్టర్తో. అండ్ దాని తర్వాత ఈ హిట్ 3 యొక్క ఛాన్సెస్ ఉన్నాయి, షూటింగ్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. సో మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ హిట్ సిరీస్లో ఇప్పటికే చాలా హిట్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ అదే కూడా శైలేష్ కొలండు డైరెక్షన్ కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ అందులో న్యాచురల్ స్టార్ నాని కాబట్టి ఈసారి ఎఫెక్ట్గా ఉండొచ్చు. అండ్ మనం చూసినట్లయితే హిట్ 2 క్లైమాక్స్లో మనకి న్యాచురల్ స్టార్ నాని చాలా సీరియస్గా కనిపిస్తాడు. సో ఈ సినిమా మొత్తం కూడా అటువంటి ఒక వర్షన్లోనే ఉండబోతాడా, లేదంటే కొంచెం కామెడీ అయినా ఉండబోతుందా, లేదా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ లవ్ ట్రాక్ కాకుండా కొత్త వర్షన్లో నాని ఏమైనా పట్టాలేకపోతాడు అనే విషయం అయితే మనం చూడాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ప్రెజెంట్ అయితే సరిపోతా సినిమాకి సంబంధించినటువంటి వీడియోస్ గ్లిమ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మీకు నాని సినిమాస్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ ఏంటి, అండ్ ఈ హిట్ సిరీస్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ పార్ట్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.